మార్నింగ్. నా తోటి సోదరీమణులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ సమావేశానికి వచ్చాము అంటే ప్రతి ఒక్కరి మనసులో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల మంది దివ్యాంగుల మనసులో ఉన్న మాటని కొంతమంది రూపంలో మనం ముఖ్యమంత్రి గారికో ప్రభుత్వానికో తెలియజేసే ప్రయత్నంలో భాగంగా మనం ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు పూనుకొని ముందుకు రావాలి కాబట్టి మనలో కొంత అనుభవం ఉన్నవాళ్ళు ముందుకు రావడం జరిగింది. నా పేరు డాక్టర్ పద్మావతి. నేను పద్యనాటక కళాకారిణి, గాయన్ని. చాలామందికి తెలుసు నా గురించి, నేను చెప్తాను. నాకు 1 సంవత్సరం వయసు ఉన్నప్పుడు ఈ పోలియో వచ్చింది. 1 సంవత్సరం బిడ్డకి పోలియో వస్తే ఆ బిడ్డ ఒక శవంలాగా, ఒక గుండె కొట్టుకోవడం, కళ్ళు రెప్పలేయడం తప్ప ఇంకేది పనిచేయని పరిస్థితిలో ఉన్న ఒక బిడ్డ ఉంటే ఆ తల్లికి, ఆ తండ్రికి, ఆ కుటుంబానికి, ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో నేను అతి చిన్న వయసు నుంచి అనుభవిస్తూ తెలుసుకున్న విషయాలు. అయితే ఈరోజు మనకు న్యాయం కావాలి, మనకు అది కావాలి, ఇది కావాలని కొట్లాడుతున్నాం. సేమ్ ఇదే వాయిస్ నా చిన్నప్పటి నుంచి, అంటే నాకంటే పెద్దవాళ్ళు అడుగుతున్నారు, కొట్లాడుతున్నారు. ఒక్కొక్కటి మెల్లమెల్లగా 10 సంవత్సరాలు కొట్లాడితే, 15 సంవత్సరాలు కొట్లాడితే అట్లా ఒక్కొక్కటి మనం సాధించుకోవడం జరిగింది. అయితే మనమంటూ సమాజంలో ఉన్నాం, మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని తీర్చాలనే ఉద్దేశంతో 1981లో ఎప్పుడో మనకి ఈ శాఖ, వికలాంగుల శాఖ ఒకటి ఏర్పాటు చేశారు. ఈ శాఖ ఏర్పాటు చేసినప్పుడు ఉద్దేశాలు కూడా సమానత్వంతో మొదలుపెట్టారు. మొదటి హక్కు అందరితో సమానంగా చూడాలనే మొదలుపెట్టారు. సేమ్ అదే మాట ఈరోజు మన 2016 చట్టంలో కూడా ఇంక్లూజను, ఈక్వాలిటీ, ఈక్వల్ రైట్స్ అని అడుగుతున్నాం. అంటే ఎన్ని సంవత్సరాలు, దాదాపు 50 సంవత్సరాల నుంచి ఇదే అడుగుతున్నాం. మనం పెరుగుతున్నాం, మనతో సమస్యలు పెరుగుతున్నాయి, మన సమస్యలతో కొంచెం మనకి ఆసరా దొరుకుతుంది ఒక్కొక్క చట్టం ద్వారా. అయితే మనం ఆశ వదులుకోకుండా కొట్లాడుతున్నాం. అంత పసి వయసులో నాకు సంగీతం అంటే బాగా ఇష్టం, నేర్చుకోవాలని. నాకెవరు నేర్పడానికి ఏ గురువు ముందుకు రాలేదు కాబట్టి నేను నేర్చుకోలేకపోయా. కానీ సింగర్ని అయిపోయా. ఎందుకని, వినికిడి అంటే నాలో ఉంది కాబట్టి, అవ్వాలనుకున్నాను కాబట్టి. సో ప్రతి ఒక్కళ్ళలో పట్టుదల ఉంటుంది. మీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవ్వరికి తీసిపోరు. నాదేం ఎక్స్పీరియన్స్, నాదేం పెయినో మీది కూడా అదే పెయిన్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళది ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. సో వీటన్నిటినీ అంచెలంచెలుగా మనం ఫేస్ చేస్తూ ముందుకు పోతుంటే మనల్ని గుర్తిస్తున్నారు. ఎట్లా, అరే మనం అవకాశం ఇవ్వలేకపోయాం, వీళ్ళు ముందుకెళ్ళిపోయారు, వెళ్తున్నారు, వీళ్ళలో పట్టుదల ఉంది అని, ఆ పట్టుదల అనే విషయాన్ని మనం ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు సమాజంలో మనం చూస్తే కులం చూసినా, మతం చూసినా, వర్గం చూసినా, ప్రాంతం చూసినా అందరూ ఏదో రకంగా కొట్లాడి ఏదో ఒక అభివృద్ధి వాళ్ళు ముందుకు వెళ్ళిపోగలుగుతున్నారు. కానీ మనం వెళ్ళలేకపోతున్నాం. ఎందుకని అంటే ఏదైనా ఒక పరిస్థితిని ఎదుర్కోవాలంటే మనం అక్కడికి వెళ్ళగలగాలి కదా. సో మన మొదటి ప్రాబ్లమే మనం కదలలేకపోవడం. సో మనం అందరం గుమిగూడలేకపోవడం వల్ల మనం ఇలాంటివి ధర్నాలు, రాస్తారోకోలు, ట్రావెల్స్ అవి చేయలేకపోతున్నాం. అది మన నిస్సహాయత. నిస్సహాయతని ప్రభుత్వాలు ఆసరాగా తీసుకొని వీళ్ళకి ఏం పర్వాలేదు, పట్టించుకోకపోయినా పర్వాలేదు అనే దగ్గరకు వచ్చింది. ఈరోజు సమాజంలో చైతన్యం ఎలా వచ్చిందంటే ప్రతిదీ మాకు కూడా కావాలి. ఇప్పుడు కాళ్ళు చేతులు ఉన్నోడికి ఆకలేస్తుంది, మనకి ఆకలేస్తుంది, వాళ్ళు ఓటేస్తున్నారు, మనం ఓటేస్తున్నాము, ఇవన్నీ కావాలి. కానీ మనల్ని మాత్రం గుర్తించడం లేదు. సో సమాన అవకాశాలు అనేది ఒక విషయంలో కాదు, ఒక బస్సు కాదు, ఒక ఇది కాదు, ఈ చిన్న విషయాలు కాదు. నేనేమంటున్నా అంటే ఈరోజు ఏ పత్రిక చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా ఏదో ఒక చోట ఒక దివ్యాంగ మహిళ ఒక ఏదో ఒక అణచివేతకో, లేకపోతే ఏదో ఒక నిరుత్సాహానికో, లేకపోతే ఏదో ఒక దారుణానికో పాల్పడడం జరుగుతుంది. అలాంటి అత్యాచారాలు జరిగిన ప్రతి పత్రికలో వచ్చినప్పుడల్లా అయ్యో పాపం ఇట్లా చేయాలి, అట్లా చేయాలి మనం చెప్పుకోవడమే కానీ చేయట్లేదు. దీనికి మంచి సొల్యూషన్ ఒకటి ఉంది. 2016 చట్టంలో ఒక రక్షణ కల్పించాలనేసి ఉంది, 92 చట్టం ప్రకారం. దాన్ని, ఆ చట్టం వివరాలు ఏ పోలీసుకి కానీ, ఏ కానిస్టేబుల్ కానీ, ఏ సీఐకి కానీ, ఎస్పీకి కానీ
ఎవరికి అవగాహన లేదు. ఎవరన్నా వెళ్ళి సార్ మా చట్ట ప్రకారం ఇట్లా జరిగింది, ఇది చర్య తీసుకోవాలంటే వాళ్ళు మేము మళ్ళీ మా రైటర్ని అడిగి చెప్తాం, మా ఎస్ఐని అడిగి చెప్తాం, మా పై అధికారిని అడిగి చెప్తామని మన వినతుల్ని పక్కన పెట్టేస్తున్నారు. సో నేను ఈ వేదిక ద్వారా నేను ప్రభుత్వానికి విన్నవించే ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే, దయచేసి ఈ రాష్ట్రంలో దివ్యాంగ మహిళకి రక్షణ లేదు. ఎవరు ఏదో ఒక రకమైన వేధింపులకో ఏదో ఒక దానికి గురైపోతున్నారు. ఒక పక్కన పీజీలు చదువుకొని పిహెచ్డీలు చదువుకొని ఉద్యోగాలు రాక కుటుంబానికి భారంగా, వాళ్ళకి వాళ్ళు భారంగా, ఆత్మన్యూనత భావంతో ఏదో ఒక డిప్రెషన్లో బతుకుతున్న దివ్యాంగ మహిళలు ముఖ్యంగా. ఎందుకంటే మన సోదరులు కొంత బయటకు వచ్చే అవకాశం ఉంది, మనం ఎక్కువ వెళ్ళే అవకాశాలు మనకు లేవు. కాబట్టి అలాంటి మహిళల మీద ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ వేదిక నుంచి నేను ప్రభుత్వానికి విన్నతించేది ఏంటంటే, ఎవరనుండని గౌరవ ముఖ్యమంత్రి గారే హోమ్ మినిస్టర్ గారు కాబట్టి 92 చట్టం 2016 చట్టాన్ని అత్యవసరంగా ఎమర్జెన్సీగా ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక అవగాహన, మీరు సర్కులర్ పంపిస్తారా లేకపోతే బుక్లెట్ పంపిస్తారా, వాళ్ళకు స్టడీ పెడతారా, ట్రైనింగ్ పెడతారా తెలీదు. సర్కులర్స్ ఏదైనా ఒక జీవో వచ్చినప్పుడు అన్ని శాఖలకి సర్కులర్స్ వెళ్తాయి, కానీ దాని మీద వాళ్ళకి అవగాహన ఉండదు. సో అందరినీ తీసుకొచ్చి మళ్ళీ మన శాఖలోనే పడేస్తారు, ముడిపెడతారు. అది తేలదు, ఏమి కాదు. కాబట్టి దీని అన్నిటికీ పరిష్కారం అదొకటి. తర్వాత ఆరోగ్యం. ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో ఏ దివ్యాంగుడు పోయినా సరే, అది ఎమర్జెన్సీ కానీ ఏదన్నా కానీ వాళ్ళు తీసుకోవాలి, ఫస్ట్ తీసుకోవాలి, ఇంటేక్ చేసుకోవాలి. తర్వాత సంగతి డబ్బులు ఎట్లా ఎవరు ఇస్తారు ఎవరు కడతారో సెకండరీ. బట్ ఎవరైనా సరే ఒక ఎమర్జెన్సీలో ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళని మేము అడ్మిట్ చేసుకోము డబ్బులు కడితేనే అనే అది తీసేసి ఆరోగ్య భద్రత కల్పించాలని చెప్పి నేను ఈ వేదిక నుంచి కోరుకుంటున్నాను. అలాగే దివ్యాంగ మహిళలకి, ముఖ్యంగా దివ్యాంగులకే చాలా అన్యాయం జరుగుతుంది. అందులో మహిళలు బయటికి రాని పరిస్థితి, గొంతెత్తలేని పరిస్థితి. మనకి 10 గొంతులు కానీ బయట వినిపిస్తున్నాయంటే ఆ 10లో 8, 7, 9 మగవాళ్ళే మాట్లాడుతారు, మన సోదరులే మాట్లాడతారు. ఆడవాళ్ళ వాయిస్ ఉండదు. ఎందుకు ఉండదు? మనం మాట్లాడగలుగుతాము, కానీ తెల్లారి వీళ్ళు రారు కదా, కనిపించరు కదా అనుకుంటారు. సో ఇది మాత్రం చాలా అన్యాయము. ఇది ఈ ప్రభుత్వాలకు కూడా మంచిది కాదు. ఇలా మనలాంటి వాళ్ళని గోసపెట్టినట్టే నేను భావిస్తాను. అలాగే నా గురించి చెప్తే, నేను చదువుకున్న పట్టుదల ముందుకెళ్ళిన, సంగీతం తెలిసిన వాళ్ళు నేర్పించలేదు, తెలియని వాళ్ళు అవకాశం ఇవ్వలేదు, ఏం లేదు. కానీ ముందుకు వెళ్ళిన తర్వాత మనం వెళ్తున్నప్పుడు, మనం పక్కకు చూడకుండా వెళ్ళినప్పుడు మనల్ని ఎవరైతే నిరాకరించారో వాళ్ళందరి ముందు మనం ముందుకు వెళ్ళిపోగలిగినప్పుడు అప్పుడు సమాజం మొత్తం మనల్ని వెనక నుంచి చూసే అవకాశం ఉంది. అంటే మనం ముందు అడుగు వేసేయాల్సిందే, అది ఏదైనా సరే. పద్య నాటకాలు చేసి 3 సార్లు రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాను, సమాజ సేవలో ఉన్నాను. ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్గా నేను పనిచేసినప్పుడు అందరు ఆశ్చర్యపోయేవాళ్ళు. ఎందుకంటే ఇట్లా వీల్ చైర్లో ఉండి 7 సంవత్సరాలు ఫిలిం సెన్సార్ అంటే కొన్ని కోట్ల రూపాయలతో సినిమా తీసి కొన్ని కోట్ల మంది చూసే ఒక సినిమాని జడ్జి చేసే అవకాశం నాకు వచ్చింది. దానికి నేను మన అందరి సమాజం పట్ల నేను అక్కడ ఒక్కదాన్నే ఉన్నా, కానీ నా వెనక నాలాంటి వాళ్ళందరూ, మనందరికీ ఆ మంచి పేరు అనేది వస్తుంది. కాబట్టి నేనేమంటున్నా గవర్నమెంట్ని, మన శాఖలు ఉన్నాయి చాలా, ప్రభుత్వ రంగ శాఖలు ప్రతి ఒక్కటి ఉంది. ఇందాక సుధా చెప్పినట్టు, సుధానేనా నీ పేరు? అరుణ చెప్పినట్టు ప్రతి శాఖలో ఒక దివ్యాంగ మహిళ కానీ పురుషుడు కానీ ఉండాల్సిందే. అది ఉమెన్ కమిషన్ అయితే ఉమెన్ ఉండాల్సిందే, హ్యూమన్ రైట్స్ అయితే ఉమెన్ ఉండాల్సిందే, మన రైట్స్ ఉండాల్సిందే. 2016 చట్టం ముఖ్యంగా చట్టానికి సలహా ఉండాలి. ఎందుకంటే అక్కడ దిక్కు దివాణి ఏమీ లేదు. ఒక రకంగా చూస్తే రోజుకి దివ్యాంగుల శాఖ నీరు గార్చేస్తున్నారు. ఈరోజు మన దివ్యాంగ కార్పొరేషన్లో 10 మందో 12 మందో ఉన్నారు ఉద్యోగులు. దానికోసం ఒక డైరెక్టరు, ఒక కమిషనరు, ఒక చైర్పర్సను, ఇన్ని ఉన్నాయి. నేనేమంటున్నా అంటే, ప్రభుత్వానికి చేతగాకపోతే నాకు తెలిసి మొత్తం క్లోజ్ చేసి వైప్ అప్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ మళ్ళీ చేయాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని
మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు వెలిగిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది.